దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. స్వాతంత్ర పోరాట సమయంలో పుంకాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతోగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరాకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణను కూడా పొందాయి. జయప్రకాష్ నారాయణ వంటి రాజకీయ ఉద్దండులు మొదలుకొని బౌద్ధిక శాస్త్ర దిగ్గజం ఆల్ఫర్డ్ ఐన్స్టీన్ దాకా ప్రముఖులెందరినో నెహ్రూ జరిపిన ఉత్తర్వులు ప్రత్యుత్తరాలు లోక ప్రసిద్ధం. చక్కని రచన శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెప్తుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నిటిని ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీలో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వాటన్నిటిని తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తుంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకొని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తుంది. వాటన్నిటిని తిరిగి ఇవ్వాల్సిందిగా పీఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్స్ లో పీడీఎఫ్ లోనైనా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగొట్టుకొని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అందుకే ఎవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖలో ఏమున్నాయి వంటి అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లు నెహ్రూ ఎడ్వినా లేఖపైపే చూపిస్తడం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ భార్య. ఆమెకు నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. నిజానికి ఇది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా అని చరిత్రకారులు కూడా చెప్తారు. నెహ్రూ ఎడ్వినా సాహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలను పీఎంఎల్ నుంచి తరలించుకుపోయారు అని బీజేపీ ఆరోపిస్తుంది. గాంధీ నెహ్రూ కుటుంబం అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నిటిని తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు విపక్ష నేత రాహుల్ గాంధీకి పీఎంఎల్ సభ్యుడు చరిత్రకారుడు రిజ్వానా కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు.